మేము భావిస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రాణ నష్టం కమ్యూనిస్టుల్లో కూడా జరిగింది. ఏమండి కాదు రంగారావు గారు ఒక్క నిమిషం, నేను మురళీ మనోహర్ గారిని అడుగుతున్నాను. మురళీ మనోహర్ గారు, ప్రాణ నష్టం కమ్యూనిస్టుల సైడ్ నుంచి కూడా జరిగింది. ఇప్పుడు గఫూర్ గారు చెప్పారు వెస్ట్ బెంగాల్లో 1100 మందిని చంపారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా చంపారని చెప్తున్నారు. బట్ వాళ్ళేమో చర్చలు జరగాలి ఇట్లా వద్దు అని చెప్తున్నారు. చర్చలు జరగాలి లేకపోతే ప్రభుత్వం కాల్చి చంపడం కరెక్ట్ కాదంటారు. అవును, గఫూర్ గారు చెప్పింది వాస్తవము. సిపిఎం సిపిఐ ఏ పార్టీని వదలలేదు. సిపిఐ వారు ఇంతకు ముందు వీరు చెప్పారు కదా, వీరు కూడా విప్లవ పార్టీ కదా, అయినా చంపారట. కనుక ఏది అడ్డు కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది చంపారండి? వాళ్ళు కూడా చర్చలు అనట్లేదు, బట్ కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం వాళ్ళని చంపొద్దు అని అంటారు కదా. కాంగ్రెస్ కూడా ఇప్పుడు జరుగుతున్న దీన్ని డేట్ పెట్టడాన్ని అన్ని ఖండిస్తుంది. కాంగ్రెస్ కూడా చర్చల ద్వారానే దీన్ని క్లోజ్ చేయాలనేది చెప్తుంది. జాతీయ కాంగ్రెస్ ఇంతవరకు స్టాండ్ తీసుకోలేదు, దాన్ని ఖండించలేదు, చర్చలు జరపాలని చెప్పలేదు. రాహుల్ గాంధీ కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ఛత్తీస్గఢ్ లీడర్షిప్ మొత్తం వైపౌట్ అయింది. మహేంద్ర కర్మ ఇప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి అర్జున్ సింగ్ స్పోక్స్ పర్సన్, అర్జున్ సింగ్ మీడియేటర్ నక్సలైట్స్ తో మాట్లాడుకోవడానికి ప్రతి ఎన్నికలకు వాళ్ళు మాట్లాడుకుంటారు, తగిన సహాయం తీసుకుంటుంటారు. పదవిలో లేనప్పుడు నక్సల్ అనుకూలంగా మాట్లాడతారు, మావోయిస్టు అనుకూలంగా మాట్లాడతారు. పదవులు ఉంటేనేమో మళ్ళీ ఎన్కౌంటర్లు చేస్తుంటారు. ఇది కాంగ్రెస్ పాలసీ. అలాగే మిగతా సిపిఐ సిపిఎం అన్ని సంస్థలు, నేనేమంటున్నానంటే మొత్తం మావోల చరిత్రనే రక్త చరిత్ర. ఈ దేశాన్ని రక్తంతో తడిపారు. వీడు వాడు అని కాదు, అడ్డం వచ్చుడని నరుకుతూ పోయారు. వేరే పని చేయలేదు అసలు. 60 ఏళ్ళు ఈ దేశంలో మావోళ్ళు ఇంకో పని చేయలేదు. అనేక పార్టీలు కూడా అనేక మందిని చంపారులేండి. ఫ్యాక్షన్ రాజకీయాలు అనేక పార్టీలు పరస్పరం అనేక మందిని చంపారు కదా. ప్లీజ్ కొద్దిగా నన్ను మాట్లాడే మీరు ఇంకో మాట కూడా మాట్లాడారు. గఫూర్ గారు మాట అన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇది ఫాల్స్ మేధావులు అని చెప్పేసి ఇటువంటి పదాలు వాడొద్దు. మనం అందరం కూర్చొని మాట్లాడడానికి కూర్చున్నాం. కనుక ఎవరు ఎలాంటి దయచేసి మాట్లాడనివ్వండి గఫూర్ గారు అని అంటున్నా. నేను డిబేట్ డెకోరం మెయింటైన్ చేయండి. మెయింటైన్ డెకోరం అండి. కమ్యూనిజం నక్సలిజం ఒకటే అంటే మేధావులు ఎట్లయితారు? ఆమె ఒపీనియన్, అది చెప్పనియండి, మాట్లాడనివ్వండి. గఫూర్ గారు అన్నంత మాత్రాన ఫాల్స్ మేధావులు అవుతారా? అర్థం వచ్చిన వాళ్ళని అందరూ మీ ఇష్టమైనట్టు ముద్రేస్తారా? కొంచెం వివరణ ఇవ్వండి. చెప్పండి. చెప్పింది చెప్పనియండి. గఫూర్ గారు డిబేట్ డెకోరం మెయింటైన్ చేయండి. మీ ఆకలి మాట్లాడితే ఎట్లా మీరు? గఫూర్ గారు ప్లీజ్ కీప్ క్వైట్. మాకేం అభ్యంతరం లేదు. గఫూర్ గారు ఖామోష్ ఉండండి కాసేపు, వారిని మాట్లాడనివ్వండి. ఖామోష్ కాదమ్మా, మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఖామోష్ కాదు. ఆయన ఒపీనియన్, అంతం చేసిన అది ఆయన ఒపీనియన్ అండి. మాట్లాడినంత వరకు విన్నాం కదా, మీరు సమన్వయం పాటించండి అని మాట్లాడారు. గఫూర్ గారికి అయితే అసలు ఎప్పుడు సమన్వయం పాటించండి సార్. గఫూర్ గారికి పేర్లోనే ఇంటాలరెన్స్ ఉంది. గఫూర్ గారు పేర్లోనే ఇంటాలరెంట్. కన్నూరు హత్యల కాండ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర చెప్పాల్సి వస్తుంది. పంపా నదిలో శవాలు వేసి పంపించినటువంటి శవాల చరిత్ర చెప్పాలంటే సిపిఎం చరిత్ర చాలా చెప్పాల్సి వస్తుంది. కనుక మీరు దయచేసి గఫూర్ గారు ఫత్వా రిలీజ్ చేస్తారా ఏమి? ఫత్వా రిలీజ్ చేస్తారా ఏమి? గఫూర్ గారు మీ మాట ఒప్పుకోకపోతే ఫత్వా రిలీజ్ చేస్తారా? మొహమ్మద్ గఫూర్ గారు మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారో ఫీల్డ్ లో కూడా అలాగే చేశారు. ఫత్వా రిలీజ్ చేస్తారా ఏమి? ఆగండి, పని చేయనియరు.
ఇప్పుడు చేస్తున్నారు కదా మాట్లాడుతున్నమాట మీకు ఇష్టమైనట్టే మీరు మాట్లాడకండి గఫూర్ గారు కామోష్. దయచేసి నక్సలైట్ గురించి మాట్లాడుతాం, దాని మీద మనం మాట్లాడండి. గఫూర్ గారు సైలెన్స్. గఫూర్ గారు గఫూర్ గారు మురళీ మనోహర్ గారు ఒక్క నిమిషం లేదా అందరికి అవకాశం ఇద్దాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. అయితే అందరినీ ఫాల్స్ మేధావులు వేసి ముద్ర వేసి ఎవరిని మాట్లాడకుండా చేస్తారా మీరు? కమ్యూనిజం నక్సలిజం ఒకటి అన్నోడు ఫాల్స్ మేధావి అంటాను నేను. కమ్యూనిజం నక్సలిజం రెండు ఒకటి అన్నోడు ఫాల్స్ మేధావి నా అభిప్రాయం చెప్పింది. చెప్తే మేము త్యాగాలు చేసాం, మా ప్రాణాలు మేము వ్యతిరేకించాం. అయ్యో గఫూర్ గారు ఫత్వా రిలీజ్ చేస్తారేమి? ఇవన్నీ మర్చిపోయి తాత్కాలికంగా ఏదో మాట్లాడితే ఎట్లా? ఇది మీ ఇంపేషన్స్, ఇంటాలరెంట్. ఇదే టెర్రరిజం అంటే, ఇదే టెర్రరిజం, ఇది టెర్రరిస్ట్ మైండ్ సెట్, ఇదే టెర్రరిస్ట్ మైండ్ సెట్. ఒకటి కాదు, టెర్రరిస్ట్ మైండ్ సెట్. భరత్ గారు వాళ్ళని నియంత్రించండి, మేము మాట్లాడతాం. ఒక్క నిమిషం మురళీ మనోహర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు మీ గురించి ఏమైనా కామెంట్ చేస్తే మళ్ళీ మీ కౌంటర్ ఇచ్చేందుకు సమయం ఇస్తాను. ఎస్ మురళీ మనోహర్ గారు. ఎస్ నాకు అంటే ఆ చరిత్ర నిజంగా కూడా మోనిక లేవనెత్తింది, కానీ అది ఇంకోసారి మాట్లాడాల్సిన విషయము. చాలా ప్రత్యేకంగా మాట్లాడాలి సిపిఐ సిపిఎం వీళ్ళ చరిత్ర అంతా, కానీ ఇప్పుడు కాదు, అది సమయం ఏం కాదు, నేను కూడా ఒప్పుకుంటున్నా. అయితే నా పాయింట్ ఏంటంటే మావోయిజం నక్సలిజం దీని చరిత్రనే రక్త చరిత్ర. పుట్టుకనే తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం కోసమే పుట్టింది. అడ్డం వచ్చిన వాళ్ళను నరుకుతూ పోయింది. దానికి కప్పిపుచ్చుతూ టైం టు టైం అనేకమైనటువంటి నరేటివ్స్ తయారు చేసి జనం మధ్యలో పెట్టింది. మానవ హక్కులు, పౌర హక్కులు, ఆ హక్కులు, ఈ హక్కులు, చంపడము, మాకు హక్కులు కావాలని కోరడము, ఊచకోత కోయడము, హక్కులు కావాలని కోరడము. ఈ దేశంలో ఇది రక్త చరిత్ర, మావోయిస్టు రక్త చరిత్ర. వాళ్ళు తప్పులు చేశాక తర్వాత ఏమంటారు అంటే, ఇక అందరు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్లకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంది అంటే, ఒక తప్పు చేస్తే వ్యూహంలో భాగంగా చేశాము అని, ఇంకొక ఇదేంది అని అంటే అది హిస్టారికల్ బ్లండర్స్ అని ఇది చెప్పేసి ముందుకు వెళ్ళిపోతుంటారు. వీళ్ళకి అలవాటు ఇదంతా కూడా. తప్పులు చేయడము హిస్టారికల్ బ్లండర్ అని చెప్పడము, తప్పులు చేయడము వ్యూహంలో భాగంగా తప్పులు చేయడం. కనుక 2004 చర్చలు అనేవి వ్యూహంలో భాగం అని చెప్పారు కదా చివరకు. కనుక ప్రభుత్వం వాళ్ళని మోసం చేసిందని, లేకపోతే వీళ్ళు వాళ్ళని మోసం చేశారని. కనుక అనుభవాలన్నీ మావోలతో ఏమున్నాయంటే, ఈ దేశంలో ఈ 60 ఏళ్ల అనుభవం ఏముంది అంటే, మోసపోవడమే అనుభవం ప్రభుత్వాలకు కూడా, మోసం చేయడమే వాళ్ళ అనుభవం. నేను ఎందుకు అంటున్నానంటే, నాగాలతో మిజోలతో వాళ్ళు ఒక ప్రాంతంలో, ఒక రీజనల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, మొత్తం భారత్ ను కబలించాలనే కోరికలు వాళ్ళకేం లేవు. కనుక ఆ రీజనల్ లెవెల్లో వాళ్ళని కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం, చర్చలు కూడా చేయగలిగింది. ఇది మొత్తం భారత్ ను కబలించాలి. 150 జిల్లాలకు వ్యాప్తి చెందినటువంటి రెడ్ కారిడార్ తో ఉన్నటువంటి మావోలు ఈ దేశాన్ని కబలించాలి, ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కూలదోయాలి. కనుక ఇన్సర్జెన్సీ, మావోయిజం అంటే ఇన్సర్జెన్సీ. కనుక తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం కోసం క్లియర్ కట్ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్న సంస్థతో అనేక సార్లు రాష్ట్రాల్లో మోసపోయినటువంటి, లేకపోతే చర్చల ద్వారా వీళ్ళతో మోసపోయినటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఏం చేసిందంటే, చిత్తశుద్ధితో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని క్లోజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇది తప్ప. దీనికి డేట్ పెట్టారు, డేట్ పెట్టి చంపుతున్నారు, ఖతం చేస్తామని. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని ఖతం చేయడం ప్రభుత్వం యొక్క పని. అదొక్కటే కాదు, ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఖతం చేయడం పని. ఎక్కడెక్కడ రెండో తుపాకు ఉందో దాన్ని ఖతం చేయడం. సార్ ప్లీజ్ సార్, ఒక మాట మీరు ఎంత టైం ఇస్తారు? అసహనం ఎందుకు? మిమ్మల్ని సిద్ధాంతమంతా చెప్పడానికి టెర్రరిస్ట్ గా మారిన నక్సలైట్, మీ వాదంతా వింటూ ఉండాలి. టెర్రరిస్ట్ గా మారిన మాజీ నక్సలైట్ గఫూర్.
అది విడిచిపెట్టి మీరు మీ సిద్ధాంతం అంతా కమ్యూనిస్ట్ మరి ఎందుకంత ఇంటాలరెంట్ అండి వారికి? ఎందుకంత ఇంటాలరెంట్? డాటా తీస్తుంటే మాట్లాడివ్వండి. పార్టీలో ఎలక్ట్ అయిన క్రిమినల్స్ ఎంత మంది అని చూస్తుంటే 99 మంది వచ్చారు. ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి సారు మురళీధర్ గారు చాలా సౌమ్యంగా, బీజేపీ చాలా స్వచ్ఛమైన పార్టీ, బీజేపీ చెప్పట్లేదండి మీరు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చెప్పిందే మాట్లాడుతున్నాను నేను. మరి బీజేపీ అంటే ఇప్పుడు జరుగుతున్న క్రిమినల్స్ ఉన్నారు, మావోయిస్ట్ క్రిమినల్స్ ఉన్నారు. ప్రజాస్వామ్య యుద్ధంగా ఎలక్ట్ అయినోడు క్రిమినల్ అయితే ద్రోహియాడా? మోస్ట్ ఇంపేషెంట్ ఫెలోస్ మీరందరూ కూడా. మీరెవరు? మాట్లాడుతాను చెప్తున్నాం, మీ ప్రభుత్వం ఉన్నది, ఇష్టం వచ్చి మాట్లాడతాం చేశాను. ఈ దేశం మళ్ళీ అవకాశం మురళి గారు ఒక్క నిమిషం. ఈ దేశంలో హింస పోవాలని కోరుకుంటే మీ తీవ్రత ఉండదు. క్రాంతి గారు, మురళి గారు ఒక్క నిమిషం. మీరు ఇద్దరు మాట్లాడుతూ వినబడట్లేదు. మీకు సమస్య మీరు కోరుకుంటే టీవీ నడిపిస్తున్నది, జీటీవీ నడిపిస్తున్నది. ఒక్క నిమిషం మురళీ మనోహర్ గారు, క్రాంతి గారు, మురళీ మనోహర్ గారు మీరు చెప్పండి. మురళీ మనోహర్ గారు మురళీ మనోహర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఒక 2 minutes చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మళ్ళీ అవకాశం ఇద్దాం. ఇంకా ప్రతాప్ రామకృష్ణ గారు మాట్లాడారు. 1 minute లో క్లోజ్ చేస్తాను. నేను ఏమంటున్నానంటే ఇది యొక్క రక్త చరిత్ర. ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇస్లామిక్ లాస్ట్ 10 years లో దేశంలో జమ్మూ కాశ్మీర్ ను దాటి టెర్రరిజం ఇక్కడికి రాలేదు. ప్రతి నిత్యం ఒక బాంబు వేలేది, దిల్సుఖ్నగర్ బాంబు వేలేది, గోకుల్ చాట్ లో బాంబు వేలేది, బాంబేలో బాంబు వేలేది, ఢిల్లీలో బాంబులు వేలేవి. గత 10 years గతంలో అలా పేలుతూ ఉండేవి. అదంతా కంట్రోల్ అయింది. ఇంకా జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఇస్లామిక్ టెర్రరిజం కంట్రోల్ అయింది. అలాగే ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కూడా కంట్రోల్ అవుతుంది. దీన్ని మనమంతా స్వాగతించాలి. అట్లాగే సరెండర్ పాలసీ అనేది ఒకటి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని మనం స్వాగతించాలి. నక్సలైట్లు అందరినీ కూడా ఊచకోత కోయడం లేదు. వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా జనజీవితం కలవడానికి కావాల్సిన ఏర్పాటు చేసింది. హ్యూజ్ మనీ ఇస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చి ఎందుకు వచ్చారు అని అంటే పాలసీ మార్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు. సరెండర్ కావడానికి ప్లేస్ ఇచ్చారు కనుక ఏమాత్రం సంశయం లేకుండా వాళ్ళు వచ్చి సరెండర్ కావడానికి ఎందుకు వేణుగోపాల్ గారు మరోజు ఎందుకు ప్రకటన చేశారు, రండి అని ఫోన్ నంబర్ ఎందుకు ఇస్తున్నారు? ఇవన్నీ కూడా వాళ్ళు ఎస్కేప్ అవుతూ, ఈ దాడుల నుంచి ఎస్కేప్ అవుతూ వచ్చేసి ఫ్రీగా ప్రభుత్వంతో కలిసిపోవడానికి, వాళ్ళ ఆయుధాలు ఇవ్వడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరికే వరుస పెట్టి చంపుడు కాదు. మొన్న 30 మంది 40 మంది దొరికారు, కానీ చనిపోయింది 5-6 మంది. వాళ్ళు రెసిస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎన్కౌంటర్ అయ్యారు. కనుక డోంట్ థింక్ ఇది అమానుషంగా చంపడం వరుస పెట్టి కాదు ఇది. కానీ అందరిని, వీలైనంత మందిని, ఎక్కువ మందిని దీంట్లోకి శాంతియుత మార్గంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. అలా అని లొంగిపోయారని అవమానం చేయాల్సిన పని లేదు. ఎవరైతే సరెండర్ అవుతున్నారో, ఎవరైతే లొంగిపో వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు. ఆలోచించి సరెండర్ అవుతున్నారు. ఇది రైట్ కాదు ఇది అని